ఆడపిల్ల అబల కాదు సబల అని. ఐ థింక్ దట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు సే. అండ్ దాన్ని స్ట్రాంగ్లీ I believe it strongly, and also our director Prashant Garu, he's a person who respects women completely and he's so proud. Sir tana wife gurinchi edaina maatladinappudu kuda he's so proud of her and he's so respectful when he speaks about any woman, and adi meek series lo kuda kanipistadi. He's an amazing person, an amazing director. He can direct, he can write very well, he can sing, he can dub, he can act. మా అందరికీ ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి ఏదైనా చెప్పేటప్పుడు ఇలా యాక్ట్ చేయాలి అని చెప్పేటప్పుడు హీ వుడ్ యాక్ట్ అండ్ షో either if it's a girl's role, a boy's role, anything, he would do it so well. So you are amazing. Thank you. Naku ఈ కానిస్టేబుల్ కనకం అనే ఒక రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వర్ష బొళ్ళమ్మ ఇన్ అండ్ యాజ్ అని చూసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు ఐఎమ్ స్పీచ్లెస్ అనొచ్చు, ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మేఘలేఖ, యూఆర్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఇప్పటి వరకు నేను బిఫోర్ ఐ మెట్ ఐ యూస్ టు థింక్ ఓ ఐ హ్యావ్ ప్రిటీ ఐస్, నా కళ్ళు బాగుంటుంది అని. బట్ లుక్ ఎట్ హర్ ఐస్, లైక్ మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అండ్ షీస్ అన్ అమేజింగ్ యాక్టర్. మీరు సిరీస్ చూసినప్పుడు యుల్ నో దట్ షీ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ రాజీవ్ సార్, రాజీవ్ సార్ ఎలా అంటే ఇప్పుడు ఒక మదర్కి ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది కదా. సో మై కిడ్ హ్యాస్ టు డూ వెల్, మై కిడ్ హ్యాస్ టు స్పీక్, మై కిడ్ హ్యాస్ టు బీ సీన్ బై ఎవ్రీ వన్ అని. రాజీవ్ సార్ ఇస్ లైక్ దాట్. ఏంటి ప్రమోషనల్ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సార్ ఇస్ సో ప్రౌడ్. లైక్ వర్షపుల్లమ్మ ఇలా చేసింది, వర్షపుల్లమ్మ ఇలా చేసింది, ఈ సీన్లో ఇలా చేసింది, అండ్ ఈజ్ సో ప్రౌడ్ అండ్ జెన్యున్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. అండ్ అది నాకు ఐ డోంట్ నో, ఇండస్ట్రీలోనే కాదు, ఇన్ మై లైఫ్ one of the best human beings I've come across. Thank you so much for being you. You're genuinely the nicest person I've ever come across, sir. And Srinivas Avasagala garu, vinpistunda sir. I've worked with him before, and he's a very fun, a very nice human being, and the way he's on screen, he's that fun in person as well. Face ఇలా సైలెంట్గా పెట్టుకుంటారు, బట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ ఫనీ పర్సన్. ఐ హ్యావ్ బాల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ సుచిత్ర గారు, యూఆర్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. రమణ భార్గవ్ గారు, యు ఆర్ రియలీ గుడ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. విష్ణు గారు, శ్రీరామ్ గారు, యు ఆర్ ఆ నవ్వు చూసారా, లైక్ రాజు సార్ చెప్పారు కానీ అమ్మాయిలను చూసి కాదు, ఇన్ జనరల్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ 2 o'clock ఉంటే కూడా he would have the same smile on his face and would be all, I would always think oh సీన్ చాలా. అందరికీ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ఈటీవీ విన్ టీమ్, నితిన్ గారు, సాయి గారు, ప్రేము, ఎవ్రీబడి, సుహాస్ గారు, ఎవ్రీబడి, మీ సపోర్ట్ నాకు వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మీటియోర్ ఎంటర్టైన్మెంట్స్, సాయిబాబా గారు, హేమంత్ గారు, చాలా రోజుల తర్వాత దే ఆర్ డూయింగ్ అ ఫిలిం, దట్ టు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం. దట్స్ వెరీ ఎంపవరింగ్. ప్లీజ్ అండి, ఐ రిక్వెస్ట్ యూ produce more female oriented films because that gives more jobs to actresses out there. And మా డైరెక్టర్ ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, మొదటి నుంచి నేను ఇంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ నేను ప్లే చేయగలను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ సెట్, ఆయన దగ్గర ఇంకా చాలా ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా రాయాలి, ఒక ఫీమేల్ చుట్టూ జరిగే వాటి గురించి రాయాలి అని. ప్రశాంత్ గారు ఈజ్ వన్ అమాంగ్. వీ నీడ్ మోర్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారు మీ ఫిల్మ్కి వచ్చారంటే ఐఎమ్ షూర్, యాజ్ ఇన్ లాంచ్ చేశారంటే ఐఎమ్ షూర్ హౌ హ్యాపీ యూ ఆర్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హిమ్. అండ్ యా, అఫ్ కోర్స్ వర్ష, మీ ఫేవరెట్ గర్ల్ నెక్స్ట్ డోర్ హ్యాస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ టైమ్. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు వర్ష అంటే మేబీ టెలిఫోన్ బూత్ సీన్ గుర్తొచ్చేదేమో. హోపింగ్ 14th నుంచి కానిస్టేబుల్ కనకం గుర్తు రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా పేరు చంద్రిక. నేను రేపల్లికి తప్పెటగుళ్ళు నేర్చుకోవడానికి వచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకు, ఎలా, ఎక్కడ తెలుసుకోవాలంటే
కానిస్టేబుల్ కనకం 14th ఆగస్ట్ 14th ఈటీవీ విన్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక రాసుకున్న కథకి, అది కూడా కొంచెం పెక్యులియర్ క్యారెక్టర్కి నన్ను ఎంచుకున్నారు ఆయన. కాబట్టి మీకు నా మీద ఉన్న ట్రస్ట్కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ సాయిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ప్రొడక్షన్ సార్. అండ్ ఈటీవీ విన్లో నాకు అంటే 2 నెలల క్రితం ఒక అనూహ్యమైన విజయం చూసాము. అనగనగా దీంట్లో అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం, ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వడం అంత పెద్ద హిట్ అయింది అది. అలాగే మళ్ళీ నాకు ఈటీవీ విన్తో రెండోసారి మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా థ్యాంక్స్. ఈటీవీ విన్ గారికి, నితిన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో సాయిరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్, శ్రీరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండి, హేమంత్ గారు. అండ్ రాజీవ్ కనకాల్ గారికి నాకు ఈ సినిమాలో సీన్స్ లేవు, కానీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక కూడా ఉంది. ఇదివరకు చేసుకున్నాం కానీ మా ఇద్దరికి పెద్దగా నటించే అవకాశం రాలేదన్నమాట. అండ్ మేఘలేఖ గారు చెప్పినట్టు ఇందాక ట్రైలర్ చూస్తుంటే వర్ష బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ కానిస్టేబుల్ కనుక్కొని వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ అండ్ యాజ్ టైటిల్ రావడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. అండ్ ఆ స్టోరీ కూడా అలాంటిది ఎంచుకోవడం, అండ్ ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలని, అండ్ మంచి మంచి పాత్రలు ఇంకా ఫీమేల్ పాత్రలు రాయాలని రైటర్స్ అందరూ నేను కోరుకుంటున్నాను. అండ్ అండ్ వర్ష గారు కానిస్టేబుల్ కనకంతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్. కానీ ఎప్పుడు మనకి ట్రైలర్లో అంత సీరియస్గా కనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఎంత సీరియస్గా ఉంటుందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. వెరీ ఫనీ గర్ల్. ఆమెకి ఇన్స్టాగ్రామ్లో ఆమె కోట్స్కి కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరి పేర్లను మర్చిపోతే నాకు క్షమించండి. ఎక్కువ మాట్లాడమంటున్నారు కాబట్టి ఒక నిమిషం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాను, కాబట్టి నాకు కూడా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. కాన్ఫిడెన్స్ తో వచ్చి నాకు అంటే క్యారెక్టర్ చెప్పి రాజు గారు మీరే చేయాలి, మీరే చేయరు అన్నారు. అవునా సార్, చేస్తానండి, మీరు అంతగా బతిలాడకపోయినా నేను చేసేస్తాను, ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఖాళీగా ఉన్నాను, చేస్తానండి అన్నారు. బట్ ఏదో మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి చెప్పారు నాకు తెలియదు. బట్ హీ హాస్ గివెన్ మీ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో ఇచ్చారు. నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం ఎం తీసేసి ఎల్లే పెడదాం అనుకుంటున్నాను. నో ఐ వోంట్ డూ దట్, ఐ వోంట్ డూ. నేను సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను అలా పొరపాటును కూడా చేయను, ఎందుకంటే ఆవిడ సీరీసే ఖచ్చితంగా. ఇందులో ఇందాక లాస్ట్లో అన్నారు కదా, ఆవిడ జింక కాదు సింహం అని. నిజంగానే సింహం అండి. లొకేషన్లో మేము ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో, బాక్సింగ్ ఇవన్నీ వచ్చు. నాకు తెలియదు, ఈవిడ ఏదో సరదాగా చెప్తుందిలే అంటే, రియలీ సార్ ఐ నో అనింది. ఓకే దెన్ కిక్ మీ అన్న, చెయ్యిలో పెట్టి ఇక్కడికి ఇంత హైట్ చక్కగా నీట్గా తన్నింది. నీట్గా తన్నేసింది నా చెయ్యి. ఇదిగోండి ఇక్కడ నాకు బొబ్బ కూడా వచ్చింది. మీకు ప్రూఫ్ ఇదిగోండి. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో ఆ కిక్ కూడా చాలా చక్కగా, అంటే ఆవిడకి బాక్సింగ్ వచ్చు, అన్నీ వచ్చు. షీ కెన్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్. ఇప్పుడు కానిస్టేబుల్ కనకంగా వచ్చి మా రేపల్ల విలేజ్ మొత్తాన్ని షీ ప్రొటెక్టెడ్. సో వర్ష బొల్లమ్మ గారు కంగ్రాచులేషన్స్. ఈ దెబ్బతోటి షీ విల్ బి ఎ వెరీ బిగ్ స్టార్. ఈటీవీ విన్లో వస్తుంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ సో. అండ్ మేఘలేఖ గారు మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, తో నేను ఆవిడతో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా. అండ్ ఆవిడ సుచిత్ర గారు, ఇందాక మీకు చెప్పినట్టు నేను గుర్తుపట్టలేదు, ఆవిడ వేషంలో ఉంటేనే గుర్తుపడతాను. బట్ ఇప్పుడు మీరు ఇలా కనపడ్డారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా మిమ్మల్ని ఇలా కూడా గుర్తుపడతాను. ఇంత మంచి టీం అందరికీ, ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరినైనా మర్చిపోయాను నేను? లేదు, అందరికీ మిమ్మల్ని సారీ బ్రదర్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అవసరాలు శ్రీనివాస్ గారు, మా చిట్ చాట్ ఒకటి చేసాం సరదాగా. మీకు ఈ పర్టికులర్ సిరీస్లో ఒకవేళ మీది కాకుండా వేరే క్యారెక్టర్స్ ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు?
మిమ్మల్ని అడిగితే మీరు నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను సార్. అంటే కానిస్టేబుల్ కనకాల అని మార్చేసి శ్రీనివాస్ అవసరాల ఇండియన్ డెస్ కానిస్టేబుల్ కనకాల అని ఉంటే నేను చేద్దాం అలా చేద్దాం అనుకుంటున్నారు. సార్. మేము చిట్ చాట్లో నన్ను అడిగారు మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని నేను ఒకటే చెప్పాను, అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను. ఇలాంటివన్నీ చెప్పండి, రేపు రాజీవ్ కనకాల గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నారు. అలా ఏం ఉండదు, అలా ఏం జరగదు. ఓకే. ఈయన ఎంటర్ అయిన తర్వాత కొత్త అంటే సిరీస్లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు. అసలు నేను అవసరాలు శ్రీనివాస్ గారిని ఈ డైమెన్షన్లో చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి, చిన్న స్మైలు, హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు. అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నేను చూసిన కొన్ని సీక్వెన్స్లు అయినా యూ హ్యావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్, సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నాన్నకు ప్రేమతో కలిసి చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే. అంతకన్నా ఇది యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ బ్యాక్ లాగా ఉంది. లేదు, నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తుపెట్టుకుని వచ్చాను. కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారి నటన గురించి మనం చెప్పుకోకర్లేదు. ఐఎమ్ నాట్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. యా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి. మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి, మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి, అది మనం ఓకే చేయించుకుందాం. ఓకే. సో అదే అంటే జోక్స్ అపార్ట్, హీ హాస్ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు, అందరూ పర్ఫామ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా కానీ, మీ బ్రెయిన్స్ నేను తింటున్నా కానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ.